డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. కోకోనట్ కర్మా బ్రేకర్ అని ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఉంది, ఒక సాధన. ముఖ్యంగా సనాతన ధర్మంలో, మన యొక్క వేదిక్ ట్రెడిషన్లో, తాంత్రిక్ పరిహారంలో కూడా ప్రతి దానిలో కూడా కొబ్బరికాయని మనం బ్రేక్ చేస్తాము. దీని వెనకాతల ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు, అహం బ్రహ్మాస్మి సాధనని ఫాలో అవుతున్న వాళ్ళు 100% ఈ రెమెడీ మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ మీకు మీరు చేసుకోవాలి. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, చెడు కర్మలు తొలగిపోవాలి, జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలను ప్రక్షాళన జరగాలి అంటే ఈ పరిహారం 100% చేయాలి. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూలు చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెన్స్ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, సనాతన ధర్మంలో కోకోనట్, కొబ్బరికాయకి చాలా ప్రత్యేకత ఉంది. ఏదైనా శుభకార్యం కానీ, ఫంక్షన్ కానీ, గుడికి వెళ్ళినా కానీ, చిన్న పూజ చేసినా కానీ, ఏదైనా సరే ఒకటి తలపెట్టామంటే కార్యక్రమం ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. అయితే ఈ కోకోనట్ కి స్పిరిచువల్ సైన్స్ కి మీరు చెప్పే మేనిఫెస్టేషన్ రిలేషన్ ఏమన్నా ఉందా అంటే? దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ రిలేషన్ మా. దీన్ని మనం గాడ్స్ డివైన్ ఫ్రూట్ అని కూడా అంటాం. నారికేల అంటాం కొబ్బరిని, గాడ్స్ డివైన్ ఫ్రూట్ అంటాము. నాట్ ఓన్లీ సనాతన ధర్మంలో, ఓన్లీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్లోనే కాదు, తాంత్రిక్ ట్రెడిషన్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. అండ్ అహం బ్రహ్మాస్మి సాధన చేస్తున్న వాళ్ళు ఈధర్ మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ నెలకు ఒక్కసారైనా ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. విల్ డీకోడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ముక్కోటి దేవతలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద పాయింట్, ఈ యొక్క కోకోనట్ బ్రేకింగ్ రెమెడీ రిచువల్ ఏదైతే ఉందో, కొబ్బరికాయని కొట్టే రెమెడీ ఏదైతే ఉందో, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. జనరల్గా దీని వెనకాతలో ఉన్న లాజిక్, మ్యాజిక్, సీక్రెట్ ఏంటి అంటే, మన ఈగోని, మన చెడు కర్మల్ని, మన భయాలని, మనకున్న నెగిటివ్ ఎనర్జీని బ్రేక్ చేసి సుప్రీం యూనివర్స్లోకి విడిచిపెట్టేస్తున్నాము అని అర్థం. ఒకటి మన ఈగో, అహాన్ని, మరియు మనకున్న నెగిటివ్ ఎనర్జీ, కనుదిష్టి, నరదిష్టి, నజర్, ఈవిలైని మరియు భయాన్ని, ఓకే, వీటిని మనం రిమూవ్ చేసేస్తున్నాము అని అర్థం. ఏదైతే కోకోనట్ ఉందో, ఆ పైన మనకి పీచు పదార్థం ఏదైతే ఉంటుందో, ఆ హెయిరీ షెల్ ఏదైతే ఉంటుందో, దాన్ని మనం కర్మ ఫలితంగా భావిస్తాం. చెడు కర్మగా, మన ఈగోకి ప్రతీకగా భావిస్తాం. చెడు కర్మగా, ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ చెడు కర్మగా భావిస్తాం. ఆ హార్డ్ షెల్ ఏదైతే ఉంటుందో, పెంకు టెంక అంటాం కదా, దాన్ని మనం ఈగోగా చూస్తాం. కంప్లీట్ మన ఈగో, అహంగా భావిస్తాం. ఆ లోపల ఉన్న వైట్ షెల్ ఏదైతే ఉందో, పీస్ఫుల్నెస్ అన్నమాట. ఓకే, లోపల ఉన్న వాటర్ చెడు కర్మ యొక్క ఫలితాలు. ఇట్స్ ఒక చెడు కర్మల్ని ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తే, ఒక అకౌంటెంట్గా స్టోర్ చేస్తే, ఒక అకౌంట్స్లో స్టోర్ చేస్తే ఏదైతే ఉంటుందో దానికి సంకేతంగా భావిస్తాము. అంటే ఒక కోకోనట్ బ్రేక్ చేస్తున్నామంటే మన ఈగోని అక్కడ విడిచిపెట్టేస్తున్నాము అని దైవానికి ఒక ప్రకటన ఇస్తున్నాము. నాకున్న భయాన్ని విడిచిపెడుతున్నాను, నాకున్న చెడు కర్మల్ని విడిచిపెడుతున్నాను, నాకున్న నెగిటివ్ని విడిచిపెడుతున్నాను, నాకున్న అహాన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి. అట్ ద సేమ్ టైం తాంత్రిక్ ప్రాక్టీస్లో నెగిటివ్ ఎనర్జీని మ్యానిపులేట్ చేయడానికి ఈ కోకోనట్ బ్రేకింగ్ రెమెడీ అనేది 100% యూజ్ చేస్తారు. ఒక విధానం ఉంది. జనరల్గా వెళ్ళి కొట్టేసే ఏదో కర్రమే. ఇప్పుడు కొన్ని టెంపుల్స్లో మనం బ్రేక్ చేయడానికి కూడా స్కోప్ లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని టెంపుల్స్లో ఈ యొక్క హడావుడికి, జనాలు క్రౌడ్కి కొబ్బరికాయ కొట్టే వ్యక్తి ఒకడు ఉంటాడు అక్కడ. వాడికో 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ ఇస్తే వాడు కొట్టేసి మీకో చెప్పిచ్చేస్తే అక్కడ చెప్పబడేస్తాడు. బూడిద, యాష్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, చట్నీస్ చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు ఆ కొబ్బరి. ఇప్పుడు మీ ఆకలి నిండాలంటే మీరు తినాలి.
మీ తల్లిదండ్రులు మీ పిల్లలు తింటే మీ కడుపు నిండదుగా. మరి మీ అహాన్ని విడిచిపెట్టడానికి, మీ భయాల్ని విడిచిపెట్టడానికి, మీ నజర్ని విడిచిపెట్టడానికి, మీ నెగిటివ్స్ని విడిచిపెట్టడానికి బ్రేక్ చేయాల్సింది ఎవరు? ఒక మంత్రాన్ని చాంటింగ్ చేసి ఓం గం గణపతియే నమః, ఓం నమో భగవతే రుద్రాయ నమః. విఘ్నాలను తొలగించేది విఘ్నేశ్వరుడు, కర్మ బ్లాకేజెస్ని డిస్ట్రాయ్ చేసేది మహాశివుడు. ఓం గం గణపతియే నమః, ఓం నమో భగవతే రుద్రాయ. ఈ 2 మంత్రాస్ని చాంటింగ్ చేశాక బ్రేక్ చేయాలి, అది పద్ధతి. బట్ ఈరోజు టెంపుల్స్లో ఎవరు కోకోనట్ వాళ్ళు బ్రేక్ చేయడానికి స్కోప్ లేదు. అలాంటప్పుడు పట్టుకెళ్ళడం వ్యర్థం నా దృష్టిలో. తెలియక పట్టుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు ముడుపు కోసం ఆ రెడ్ కలర్ క్లాత్లో ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. ముడుపు మనం వేసి ఇంకెవరో కడితే అది ఎవరు కట్టినట్టు అవుతుంది? సింపుల్ లాజిక్. మీరు బయటికి వెళ్ళి అబ్జర్వ్ వచ్చేయండి, ఏ టెంపుల్కైనా వెళ్ళండి, వాళ్ళ చేతులతో వాళ్ళు కోకోనట్ కొట్టే స్కోప్ లేనప్పుడు కోకోనట్స్ కొట్టడం వేస్ట్. తిరుపతిలో ఎక్కడైనా కోకోనట్స్ కొడుతున్నారా? పాసిబిలిటీ లేదు. అంత క్రౌడ్కి ఎక్కడ పాసిబిలిటీ ఉంది? లేదు. బట్ దెర్ ఈస్ ఎ రెమెడీ, స్పిరిచువల్ రెమెడీ. కోకోనట్స్ 100% అట్లీస్ట్ మంగళవారం మార్స్కి సంకేతం, శుక్రవారం లక్ష్మీదేవికి సంకేతం, శుక్రగ్రహం, శనివారం శనీశ్వరుడికి సంకేతం, కర్మ క్లెన్జింగ్. either మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ 100% కోకోనట్ బ్రేకింగ్ అన్నది చేయాలా. ఇంటి బయట, ఇంటి లోపల కాదు, ఇంటి బయట. అంటే దిష్టి తీయడం కొరకు. అభిషేకం కూడా మనం జనరల్గా చేస్తూ ఉంటాం. సో పద్ధతి ఏంటి అంటే, మనం దేవుడికి అర్పించేటప్పుడు దానికి కాస్త పసుపు రాసి, కాస్త కుంకుమ పొట్టు పెట్టి, వీలైతే ఒక దీపం వెలిగించి లేదా ఒక హారతి కర్పూరం పెట్టి దాని ద్వారా దిష్టి తీసి అప్పుడు బ్రేక్ చేయాలా. జనరల్గా మనం బ్రేక్ ఏదైనా టెంపుల్లో కానీ బండికి పూజ చేసేటప్పుడు కానీ బ్రేక్ చేసేటప్పుడు ఇలా బ్రేక్ అయ్యాక కుడి చేతిది ఎడం వైపు, ఎడం చేతిది కుడి వైపు అలా పెట్టాలి. అదొక దిగ్బంధనం అని కూడా చెప్పొచ్చు. ఈ రోజుల్లో వాళ్ళకు వాళ్ళు కొట్టట్లే, అక్కడ ఎవడో కొడతా ఉన్నాడు. అది దేనికి ఉపయోగం? దేవుడికి అర్పించినట్టు కాదు. మీ కొబ్బరికాయల కొరకు దేవుడు ఆలోచించట్లే. నేను అహాన్ని విడిచిపెట్టి నీతో మమేకం అవ్వడం కొరకు, నీకు సరెండర్ అయిపోవడం కొరకు, నీకు సబ్మిట్ అయిపోవడం కొరకు తల వంచి శిరస్సు వంచి నేను నమస్కరించుకుంటున్నాను. ఇగోని వదిలేసి నీ గుమ్మంలోకి వస్తున్నాను. నా అహాన్ని విడిచిపెట్టి నీ గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాను. నాకున్న నెగిటివ్ ఎనర్జీస్ ఇక్కడే నువ్వు నాకు తొలగించేసావు కాబట్టి నీ దర్శనం కొరకు గర్భగుడిలోకి వస్తున్నాను. నాకున్న భయాల్ని ఇప్పుడే తొలగించేసావు కాబట్టి నేను గర్భగుడిలోకి వచ్చి నీతో మమేకం అయిపోతున్నాను, నీతో లీలం అయిపోతున్నాను, నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు అని వేడుకునే ఒక సాధన. ముఖ్యంగా చెడు కర్మలు తొలగిపోతాయి. మనం నెలకు ఒక్కసారైనా బుధవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ మనకు మనం క్లియర్ చేసుకోవాలి. ఏం లేదు, తూర్పు వైపు మొహం పెట్టి దానికి కాస్త పసుపు కుంకం రాసి అది పట్టుకొని విఘ్నేశ్వరుడికి ఓం గం గణపతియే నమః అని ఒక 3 times లేదా ఒక 11 times చాంటింగ్ చేసి, ఓం నమో భగవతే రుద్రాయ అని ఒక 11 times చాంటింగ్ చేసి, నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టి, చెడు ప్రయత్నాల్ని, భయాలని, నెగిటివ్ ఎనర్జీస్ని, అహాన్ని ఈ క్షణమే నా నుండి బయటికి పంపించేస్తున్నందుకు విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, ముక్కోటి దేవతలకి, గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు అని ప్రేయర్ చేశాక అది రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ మన హార్ట్ చక్ర మీద పెట్టి క్లాక్ వైజ్ 3 times మన హెడ్ పైన, యాంటీ క్లాక్ వైజ్ 3 times హెడ్ పైన కొట్టి నేలకు కొట్టేయాలి. విచ్ మీన్స్ మనలో ఉన్న నెగిటివ్ ఆరాని మొత్తం ఆ కోకోనట్ షెల్ లాగేసుకుంటుంది. అట్లా బ్రేక్ చేయడం ద్వారా సుప్రీంలోకి విడిచిపెట్టేస్తున్నాం, మనం ఫ్రీ అయిపోతున్నాం. అది పారే నదిలో కానీ పడేయాల, లేదా మన యొక్క పీపుల్ ట్రీస్ ఉంటాయి కదా, రావి చెట్టు, అక్కడ కొట్టాలి. ఇది పద్ధతి. దేనికి? మనలో ఉన్న ఇగోస్, నెగటివ్స్, దిష్టి, భయాలు ఇవి పోవడం కొరకు ప్రతి మానవుడు, ముఖ్యంగా అహం బ్రహ్మాస్మి సాధన చేస్తున్న వాళ్ళు మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా దీపం పెట్టి దండం పెట్టుకొని ఓం గం గణపతియే నమః అంటూ 11 సార్లు, ఓం నమో భగవతే రుద్రాయ అనుకుంటూ ఒక 11 సార్లు నాలో ఉన్న, నా శరీరంలో ఉన్న, నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, భయాలు, బద్ధకాలు, ఓల్డ్ స్టక్కింగ్ ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఈ క్షణమే నా నుండి బయటికి పంపించేస్తున్నందుకు విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, ముక్కోటి దేవతలకి, నా గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు అహం బ్రహ్మాస్మి 11 times చెప్తూ మీ పైన క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్ 3 times బ్రేక్ ఇట్ డౌన్ అండ్ వెనక్కి తిరుగుకుని హ్యాపీగా ఇంటికి వచ్చాడు. ఇది అట్లీస్ట్ నెలకు ఒకసారి చేస్తే మనలో నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాక్టీస్, నాట్ ఓన్లీ ఇన్ హిందూ కాస్మాలజీ, నాట్ ఓన్లీ ఇన్ వేదిక్ ఆస్ట్రాలజీ, తాంత్రిక్ ప్రాక్టీసెస్లో కూడా ఇది ఒక తాంత్రిక్ ప్రాక్టీసెస్లో కూడా ఇది ఆచరణలో పెడతారు. ఇది నా యొక్క సజెషన్. మంత్లీ వన్స్ అయినా
మీరు ఇది చెయ్యండి. అండ్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మీ చేతులతో ప్రే చేసి కొబ్బరికాయ కొట్టే స్కోప్ లేకపోతే పట్టుకెళ్ళొద్దు, ఏం పర్వాలేదు. మీరు కొబ్బరికాయ తేలేదని చెప్పి అమ్మవారు అనగరు. ఓకేనా? అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేస్తారో ఈ క్షణమే అనంత బ్రహ్మాండం నుండి సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుతారు. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. సప్త శక్తి సాధన. సప్త అంటే 7, సప్త శక్తి సాధన అని చెప్పి ఒక దైవ కార్యక్రమము, ఒక విశ్వ కార్యక్రమము, లోక కళ్యాణం కొరకు కండక్ట్ చేసే కార్యక్రమము, దరిద్రుడు ధనవంతుడుగా మారే సప్త శక్తి సాధన. అమేజింగ్ ప్రోగ్రామ్. ఓపెన్గా చెప్తా ఉన్నా, ఈ అనంత బ్రహ్మాండంలోనే బాగా 1000 యోనులు దాటితే గాని మానవ జన్మ పొందము. ఈ కలియుగంలో మానవ జన్మ పొందున్నామంటే మనం చాలా అదృష్టవంతులు. అంతే అదృష్టంగా భావించాలి. మీరు అదే బ్లెస్సింగ్గా మీరు ఫీల్ అవ్వాలి. ఈ సప్త శక్తి సాధన అన్న ప్రోగ్రామ్ ఇది డివైన్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్కి ఎవరు అర్హులు? ఈ భూమి అనే గ్రహం మీద మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే. కాస్త కామన్ సెన్స్ ఉన్న ప్రతి మానవుడు అర్హుడే. ముస్లిమ్స్ అటెండ్ అవ్వకూడదా? క్రిస్టియన్స్ అటెండ్ అవ్వకూడదా? సృష్టి దగ్గర అందరూ ఒకటే. మనము ఏ కమ్యూనిటీ పుట్టినా తల్లికి అమ్మా అనే అంటాము, రైట్? ఇది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు, విశ్వం అనే కమ్యూనిటీకి. మనం అందరం ఉన్నది విశ్వంలోనే. సో మీరు ఎవరినైతే భగవంతుడిగా పూజిస్తున్నారో ఆ దైవ శక్తితో ఎలా మమేకం అవ్వాలి, ఈ సృష్టితో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, డివైన్ సీక్రెట్స్ని ఈ ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నా. అలానే ధనాన్ని ఆకర్షించే, ఉద్యోగాన్ని ఆకర్షించే, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని ఆకర్షించే, కెరియర్ని ఆకర్షించే, గోల్డ్ని ఆకర్షించే కొన్ని రెమెడీస్, కొన్ని పరిహారాలని ఈ వీడియోలో షేర్ చేయబోతా ఉన్నాం, ఈ క్లాసెస్లో షేర్ చేయబోతా ఉన్నాం. మంత్ర, తంత్ర, యంత్ర వీటి కొరకు మాట్లాడబోతా ఉన్నాం. మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని కంబైన్ చేస్తూ ఈ సప్తశక్తి సాధన ప్రోగ్రాంలో ఉండబోతుంది. న్యూమరాలజీని, మేనిఫెస్టేషన్ని, వాస్తుని, మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేస్తూ సప్తశక్తి సాధన చెప్తున్నాను. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. అందులో మేజర్ చక్రాస్ 7 చక్రాస్. ఈ సప్తశక్తి అంటేనే 7 చక్రాస్. ఇది దైవ కార్యక్రమం. చెప్తా ఉన్నా, ఒక్కసారి మీ శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయితే మీరే సప్తఋషులుగా మారిపోతారు, మీరే సప్త సముద్రాలుగా మారిపోతారు, మీరే 7 వరల్డ్స్కి కారకులు అవుతారు. ప్రతి మానవుడిలో కూడా ఒక దైవశక్తి నిగూఢంగా దాగి ఉంటుంది. ఆత్మలో, జీవశక్తిలో ఇముడీకృతమై ఉంటుంది దైవశక్తి. విశ్వశక్తి కూడా మీ శరీరంలో ఉన్న జీవశక్తితో ఇముడీకృతమై ఉంటుంది. దాన్ని ఎలా పడుకున్న శక్తిని లేపాలి, ఎలా యాంప్లిఫై చేయాలి, ఎలా ఎనర్జీస్ని యాక్టివేట్ చేయాలి, తద్వారా జాబ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, గోల్డ్ మేనిఫెస్టేషన్, అబండెన్స్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్. దరిద్రుడు కుబేరుడై కూర్చుంటాడు. మీ జీవితంలో ఎటువంటి సఫరింగ్ ఉన్నా ఒకటే సొల్యూషన్, సప్తశక్తి సాధన. ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, అది మ్యారేజ్ కావచ్చు, జాబ్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరియర్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, రికగ్నిషన్ కావచ్చు, లేదా ఒక నజర్ కావచ్చు, ఒక కనుదిష్టి కావచ్చు, ఒక ఈవిల్ ఐ కావచ్చు, ఒక బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది ఒక డివైన్ హబ్ అమ్మ. అంటే ఏదైనా ఒక బాక్స్ మనం ఓపెన్ చేస్తే అక్షయ పాత్ర అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రాము ఒక అక్షయ పాత్ర. ఈ ప్రోగ్రామ్ ఒక అల్లావుద్దీన్ దీపం. ఈ ప్రోగ్రామ్ నీ దగ్గర ఒక శక్తి కొలువై ఉంటుంది అని అర్థం. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక చోటు దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఆగస్టు 31వ తారీఖు ఆదివారం నుండి సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం వరకు కంటిన్యూస్గా 7 రోజులు ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి 7:30, ఒక్కొక్కసారి 8 కూడా అవుతుంది. రికార్డింగ్స్ ఉంటాయి. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ క్లాసెస్ కంప్లీట్ అయ్యాక ఇస్తాము. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు కొంత సాయం చేసి ఇండియాకి హైయెస్ట్ ట్యాక్సెస్ కట్టి ఇండియాని కంట్రీని ఒక రిచ్ కంట్రీగా మార్చాలి. అండ్ డివైన్ పవర్ని, దైవశక్తితో మమేకం అవ్వాలి, డివైన్గా స్పిరిచువల్గా ఎదగాలి, మెడిటేషన్స్లో ఎదగాలి, మేనిఫెస్టేషన్లో ఎదగాలి, ముద్రాస్ తెలియాలి, కర్మ ఫలితాలు తెలియాలి, ఈ లైఫ్ జీవితానికి పర్పస్ ఏంటో తెలియాలనుకున్న వాళ్ళు అందరూ ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వచ్చు. ఏజ్తో సంబంధం లేదు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. భగవంతుడి ఆశీర్వాదం,
దైవ కార్యక్రమం. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, ఈ ప్రోగ్రామ్ కొరకు మీ ముందుకు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికమని మీరు భావించవచ్చు. ఇది మీ ఇష్ట దైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి, మీ కుల దైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి, ఈ కలియుగ దైవం చూపిస్తున్న దారి అని భావించి ఒక్క అడుగు మీరు వెయ్యండి. మిగతా అడుగులు ఈ సృష్టి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తుందని నొక్కి ఒక్క నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అహం బ్రహ్మాస్మి. సో వ్యూవర్స్, మరి డబ్బు మిమ్మల్ని ఆకర్షించడం కాదు, డబ్బునే మీరు ఆకర్షించాలి అంటే విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, వంశీ గారు చెప్పారు కదా. సత్తా శక్తి సాధన అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఆగస్ట్ 31 నుంచి వరుసగా 7 రోజులు ఈ ఆన్లైన్ క్లాసెస్. మళ్ళీ ఎవరైతే ఈ క్లాసెస్ అటెండ్ అవుతారో లైఫ్ లాంగ్ వారికి రికార్డింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్, వంశీ గారి అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. నమస్కారం.